ఆనందమని ఎంచుకోనండి. ఏమంటున్నాడండి? యేసుక్రీస్తు ప్రభు కొన్ని మనకు డిఫికల్ట్ థింగ్సే ఇస్తాడు ప్రియులారా, అంత ఈజీ కాదు. అందుకని ఇది ఇరుకు మార్గం, విశాలమైన మార్గం కాదు, ఇరుకు మార్గం. సమస్య వస్తే ఎంతమంది మనలో ఆ మహానందం అని ఎంచుకుంటాం ప్రియులారా? ఎవరైనా ఆనందం కూడా కాదు, మహానందం అని ఎంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం మీకు గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, జనులు నా నామమును బట్టి మిమ్మల్ని దూషించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పే ఆలోచనలు మీరు ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన అంటున్నాడు, యు డోంట్ వరీ, హ్యాపీగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. సమస్యల గురించి నేను చూస్తాను కదా, సమస్యల గురించి నేను పట్టించుకుంటాను కదా, మీరు ఏమాత్రము కంగారు పడకుండా సంతోషంగా ఉండండి. పౌలు భక్తుడు అదే అన్నాడు, మరలా చెప్తూ ఉన్నాను ఆనందించండి, మరలా చెప్తూ ఉన్నాను ఆనందించండి. ఎక్కడి నుంచి రాస్తూ ఉన్నాడు? జైల్లో, చెరసాలలో ఉండి రాస్తా ఉన్నాడు. దట్స్ ఎ లెటర్ ఆఫ్ ప్రిజన్. చెరసాలలో ఉండి ఆయన రాస్తూ ఉన్నాడు, హే హ్యాపీగా ఉండండి అయ్యా. ఏమి సమస్యలు వస్తే ఏమవుతుంది? గెలుస్తామయ్యా, మనకేం సమస్యలు. ప్రియులారా, ఆ కాన్ఫిడెన్స్ మనలో రావటం చాలా చాలా అవసరం. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, సమస్య వచ్చినప్పుడు నీవు నేను చెప్పాల్సింది ఇదే, ఓ సమస్య మంచిదే, నా జీవితంలో సమస్య వచ్చావు కదా, లైన్లో నిలబడు, నువ్వు లైన్లో నిలబడు. నీ టైం వచ్చినప్పుడు నీ గురించి నేను డీల్ చేస్తా, నీ గురించి నేను. కానీ సమస్యలన్నీ ఏం చేస్తాయి? యూ అటెండ్ టు మీ, నువ్వు ఫస్ట్ నన్ను పట్టించుకో అని.